హైదరాబాద్ నుంచి బందర్ పోర్టుకు రహదారి నిర్మాణం అయితే భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే బందర్ పోర్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ టు బందర్ పోర్టుకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మా విజయవాడ ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, ఫ్యూచర్ సిటీ టు అమరావతి. సో అమరావతి నుంచి బందర్ పోర్టుకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. మనం మచిలీపట్నం పోర్ట్ రోడ్డుకి అయితే వచ్చేసాం. చూడొచ్చు, వెల్కమ్ టు మచిలీపట్నం పోర్ట్ బోర్డు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయాము. సో ఇక అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, ఏమేం జరుగుతున్నాయి, బందర్ నుంచి ఇక్కడ మచిలీపట్నం నుంచి మనం హైదరాబాద్ వెళ్లేందుకు రవాణా మార్గాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి రోడ్డు మార్గం ఎలా ఉంది, వీటన్నిటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. మచిలీపట్నం పోర్టు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు కూడా ఇక్కడ రోడ్డు మార్గాన్ని అయితే మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎందుకంటే హైదరాబాద్కి నౌక మార్గం లేనందున మనకి మచిలీపట్నం నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీగా హైదరాబాద్కి రీచ్ అవ్వాలంటే ఈ ఒక్క మార్గం ద్వారానే హైదరాబాద్కి రవాణా సౌకర్యం అనేది చాలా త్వరగా యాక్సెస్ అనేది ఉంటుంది. అందుకే మచిలీపట్నం పోర్ట్ ఏదైతే ఉందో మచిలీపట్నం పోర్టు వద్ద నుంచి మనకి హైదరాబాద్ కి నేరుగా వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో భాగంగా ఇప్పటికే పనులు అయితే ప్రారంభ దశలోనే ఉన్నాయి. పనులు కూడా పూర్తిగా ప్రారంభమయ్యాయి. చూస్తున్నారు కదా, ఇప్పటికే ట్రాన్స్పోర్టేషన్ అనేది బందర్ పోర్టు నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. బేసిక్ గా మనకి బందర్ పోర్టుకి చేరుకోవాలంటే ఇటు మనం విజయవాడ మీదుగా రావాల్సి ఉంటే కనుక మనం కంకిపాడు అలాగే పామరు, మనం సిటీ లోపలికి డైరెక్ట్ గా నేరుగా ఎంటర్ అవ్వకూడదు. పెడను ఏదైతే ఉందో పెడన మీదుగా వెళ్ళి కతిపొడి ఒంగోలు రోడ్డు మార్గంగా కూడా మనం నేరుగా ఇక్కడికి ఒక రోడ్డు అనేది వస్తుంది. ఆ రోడ్డు ద్వారా కూడా మనం మచిలీపట్నం పోర్ట్ లోపలికి అనేది వెళ్ళడానికి అయితే రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మనకి హైదరాబాద్ నుంచి కూడా వచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ మీకు పొలాలు కనిపిస్తున్నాయి. ఊరు లోపల నుంచి వచ్చేటటువంటి కత్తిపొడి ఒంగోలు మార్గం ఏదైతే ఉందో ఈ పొలాల లోపల నుంచి కూడా మనకు ఒక రోడ్డు మార్గం అనేది వస్తుంది. ఆ రోడ్డు మార్గం ద్వారానే మనకి లోపలికి బందర్ పోర్టు లోపలికి వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి దగ్గరలోని తిప్పారెడ్డిపల్లి వద్ద, అంటే మనకి హైదరాబాద్ దగ్గర చూసుకుంటే కనుక తిప్పారెడ్డిపల్లి వద్ద కుడివైపు నుంచి రోడ్డు అనేది ప్రారంభం అవుతుంది. అమరావతి మీదుగా కూడా బందర్ పోర్టు వరకు కూడా ఈ రోడ్డు మొత్తం లెంత్ వచ్చేసి 297 కిలోమీటర్ల వరకు కూడా ఉంది. దీనికి సంబంధించి 2 కొత్త వంతెనలు కూడా రాబోతున్నాయి. అలాగే ప్రస్తుతం బెజవాడ మార్గం మనం ఏదైతే ఉందో బెజవాడ నుంచి అంటే విజయవాడ నుంచి మనం నేరుగా రావడానికి పోల్చిస్తే కనుక 57 కిలోమీటర్లు కూడా మనకి లెంత్ ఏదైతే ఉందో లెంత్ తగ్గేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఈ ప్రతిపాదనకి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానికి కూడా మార్గదిశగా కూడా కీలక అడుగులు కూడా పడుతున్నాయి. మనకి చూస్తే దాదాపుగా కూడా ఇటు ట్రైన్ కి సంబంధించి అంటే రైల్వేకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే పెడన నుంచి డైరెక్ట్ నేరుగా మచిలీపట్నం పోర్టుకి కూడా 2000 సంబంధించినటువంటి రైలు మార్గాన్ని కూడా వేయనున్నారు. అలాగే ప్రస్తుతానికి మనకు చూసుకుంటే మనకి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నుంచి డై పోర్ట్ వరకు కూడా కొత్త రోడ్డును అయితే మాత్రం నిర్మించేందుకు పూర్తి సన్నాహాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏపీ అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు అనుసంధానం కనుక జరిగితే కనుక కొంతమేర ఈ మేరకు ప్రాథమికంగా కూడా రూపొందించిన అలైన్మెంట్ మొత్తం అంతా కూడా సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి అమరావతి వరకు కూడా 211 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంతో పోలిస్తే 57 కిలోమీటర్ల వరకు కూడా మనకి లెంత్ అనేది తక్కువగా వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఇప్పుడు వెళ్తున్నటువంటి మార్గానికి ప్రయాణానికి కూడా 4.5 గంటలు పడుతుంది. బేసిక్ గా మనకి హైదరాబాద్ నుంచి విజయవాడకి చేరుకోవాలంటే 4.5 గంటలు అయితే సమయం పడుతుంది. ఈ కొత్త రోడ్డు ఏదైతే పడుతుందో ఈ హైవేలో అయితే కనుక 2.5 గంటల్లోనే మనకి విజయవాడ చేరుకోవచ్చు, బందర్ చేరుకోవచ్చు అనేది అంచనా ఉంది. ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ ని కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా రైలు మార్గాలు వేసేందుకు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పటికే ప్రణాళిక అయితే సిద్ధం చేశారు.
దీనికి సంబంధించి ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి అలైన్మెంట్ కి కూడా దాదాపుగా కూడా ఖరారు అయితే పూర్తయింది. ఓవరాల్ గా ఇక్కడైతే చూడొచ్చు మచిలీపట్నం పోర్ట్ కి సంబంధించి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఒక మ్యాప్ కూడా ఇక్కడ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసి ఉంచారు. ఆ రూట్ మ్యాప్ కూడా ఇక్కడ మీకు ఒక బోర్డు లో మీకు కనిపిస్తా ఉంది. ఆ రూట్ మ్యాప్ ద్వారా మీరు హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ కి ఎలా చేరుకోవచ్చు అనేటటువంటి రూట్ మ్యాప్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే బందర్ నుంచి విజయవాడకి మనకి వెళ్ళేటటువంటి రూట్ మ్యాప్ కూడా ఇక్కడ ఉంది. ఈ రూట్ మ్యాప్ ఆధారంగా ఏ గమ్యస్థానాలకి చేరుకోవచ్చు, ఎక్కడెక్కడికి చేరుకోవచ్చు అనేటటువంటి పూర్తి సమాచారం కూడా ఈ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్ లో అయితే మాత్రం పూర్తిగా ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చేందుకు రూపం దాల్చేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.